హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి మెట్రోలో పోతున్నాను ఎక్కడికా అని అనుకుంటున్నారా? మేము టీసీఎస్ ఫ్యామిలీ డేకి వెళ్తున్నామండి. ఇది బెంగుళూరులో వైట్ ఫీల్డ్‌లో జరుగుతోంది. ఈ వీడియో షూట్ చేసి చాలా రోజులైంది. నాకు పోస్ట్ చేయడానికి టైం దొరకలేదు. సో, టీసీఎస్ ఫ్యామిలీ డే జనవరి 10న వైట్ ఫీల్డ్‌లో జరిగింది. అక్కడికి ఫ్యామిలీస్ అందరిని ఇన్వైట్ చేశారు. సో, నేను టీసీఎస్ ఫ్యామిలీ డేకి వెళ్తున్నానంటే నేను టీసీఎస్‌లో వర్క్ చేస్తున్నానేమో అనే డౌట్ మీకు రావచ్చు. నేను కాదండి. మా ఆయన వర్క్ చేస్తారు. మెట్రో దిగి చూసిన తర్వాత అర్థమైందండి. మెట్రోలో నుంచి దిగిన వాళ్ళందరూ ఈ ఈ ఈ టీసీఎస్ ఫ్యామిలీ డేకే వెళ్తున్నారని అర్థమైంది. చాలా అంటే చాలా క్రౌడొచ్చింది. మేము 3:00 ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే మేము ఆల్రెడీ రీచ్ అయింది 4:45 అలా రీచ్ అయ్యాము. అప్పటికే చాలామంది వచ్చేసున్నారు. ఇక్కడ చూస్తే చాలా స్టాల్స్ ఉన్నాయి. అలాగే ఎంట్రన్స్‌లో ఒక వచ్చిన ఎంప్లాయీ నేమ్ రాపిచ్చుకొని అలాగే కిడ్స్‌కి ఒక హ్యాండ్‌కి ఒక బ్యాండ్ రాస్తున్నారు. అలాగే ఎంప్లాయీ నేమ్‌ని వాళ్ళొక బాక్స్‌లో రిజిస్ట్రేషన్ లాగా చేసి వేసేలాగా చేశారు. దాన్నే వాళ్ళు ఈవెంట్ లాస్ట్‌లో వాళ్ళు ఒక లక్కీ డ్రా లాగా కొంతమంది నేమ్స్ తీసి వాళ్ళకి కొన్ని గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. సో, ఇక్కడైతే చాలా చాలా స్టాల్స్ పెట్టారు. కిడ్స్ గేమ్స్ రిలేటెడ్ కానీ, ఫోటో బూత్స్ కానీ, ఇంకేమి మెహందీ స్టాల్స్ అని, తారే జమీన్ పర్ అని చాలా చాలా స్టాల్స్ ఉన్నాయి. అలాగే ఈవెంట్ స్టార్ట్ చేసే ముందు ఇలా జ్యోతి ప్రజ్వలనలాగా ఇలా చేశారు. తర్వాత ఇంకొకటి ఈ ఈవెంట్‌కి మెయిన్ అట్రాక్షన్ ఏమంటే యాంకర్ తనే ఎంజే రాకేష్ అని, ఆర్జే రాకేష్ అని లేదా బిగ్ బాస్ కన్నడ సీజన్ 6 రాకీ అని కూడా అంటారు. ఆయన హోస్ట్ చేశారండి. ఈవెంట్ చాలా ఎనర్జిటిక్‌గా చేశారు అంతా త్రూ ఔట్ ద ప్రోగ్రామ్. క్లైమేట్ చాలా క్లౌడీగా ఉంది. కొంచెం డ్రిజ్లింగ్‌గా ఉన్నింది. అలాగే నైట్ అయిన తర్వాత అయితే చాలా అంటే చాలా చలేసిందండి. ఇది చాలా ఓపెన్ ప్లేస్ కాబట్టి చలికి తట్టుకునేకే కాలేదు. చాలా చలిగా ఉండేది. అలాగే మా పాప చూడండి ఎలా ఆటలాడుతోందో. అలాగే యాంకర్ గురించి ఇంకో విషయం చెప్పాలంటే ఈయనే ఆర్‌సీబీ వాయిస్ అంట. అంటే చాలా ఐపీఎల్ మ్యాచెస్ కన్నిటికి తనదే వాయిస్ ఇస్తూ ఉంటారంట. అండ్ ఇంకా డాన్స్ పెర్ఫార్మెన్సెస్కి వస్తే అన్ని డాన్స్ పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిఫైయింగ్గా ఉన్నాయని చెప్పచ్చు. వాళ్ళు చేసిన ప్రాక్టీస్ లెవెల్స్ టాప్ నాచ్‌లో ఉన్నాయి. అంటే చూడ్డానికి కానీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న సాంగ్స్ కానీ చాలా 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 బాగున్నాయి. చాలా బాగా ఎంజాయ్ చేశాము అవంతా చూసి. ఇంకా చాలా వీడియో క్లిప్పింగ్స్ రికార్డ్ చేశానండి. నెక్స్ట్ షార్ట్‌లో చూపిస్తాను. అలాగే ఫుల్ లెంత్ వీడియో కూడా చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.